హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో ఇప్పుడు నిఫ్టీ 50 మంత్లీ క్యాండిల్ చూద్దాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు సెల్లింగ్ ప్రెజర్ అవుతుంది. సో ఈ లేన్ అంటే 22,500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా 8 డేస్ అయితే ఈ మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. వీక్లీ క్యాండిల్ చూద్దాము. సో ఒక డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఈ ఏరియాలో పార్లమెంట్ ఎలక్షన్స్ లెవెల్ ఆ రోజు ఫుల్ వాలటైలిటీ డౌన్ వచ్చేసి మళ్ళీ పైకి వచ్చేసింది. సో ఇదే లెవెల్లో మన పాజ్ తీసుకుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సో రేపటికల్లా ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంది ఇన్కంప్లీట్ ఇంకొక 1 డే అయితే. సో ఈ వీక్లీ క్యాండిల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్కి పైన క్లోజ్ అయితేనే కొద్దిగా బుల్లిష్ ఉండొచ్చు. ఈ లో క్లోజ్ చేస్తేనే డౌన్ సైడ్ ఉండొచ్చు. అప్పటి వరకు కొంత వాలటైలిటీ తోటి ఇదే రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. 1 డే క్యాండిల్ చూద్దాము. ఒక క్యాండిల్ సో ఇదే రేంజ్లో ఉంది. సో ఒక బిగ్ క్యాండిల్ పడ్డది మొన్న. సో మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దీనికి 50% లైన్ క్రాస్ అయితేనే బుల్లిష్ అని చూడాలి. లేదంటే దీనికి 50% ఈ క్యాండిల్కి 50% క్లోజ్ కాలేదనుకో సో మనం డౌన్ సైడ్కే ఉంటుంది. సో చూద్దాము. ఈరోజు మార్కెట్ ఎక్స్పైరీ అయింది నిఫ్టీ 50. సో ఇక్కడ 4 అవర్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఒక బిగ్ క్యాండిల్ పడ్డది. సో తర్వాత నిన్నటి 2 క్యాండిల్స్ చూసుకున్నట్టయితే దీన్ని ఇది ఎన్గల్ఫ్ చేసింది. సో ఇక్కడ 20 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో ఈ లైన్కి 50% క్రాస్ అయినట్టు. సో నెక్స్ట్ మార్కెట్ ఫస్ట్ 23,250 తర్వాత ఈ 23,300 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ టార్గెట్ ఈ ఏరియా, తర్వాత సెకండ్ టార్గెట్ ఈ ఏరియా వరకు చిన్న బుల్లిష్ మూమెంట్ అయితే ఉండొచ్చు. పై వరకు వస్తుందా అనేది మనకైతే తెలియదు. గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి చూద్దాము ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో. ఈ 15 నిమిషాల క్యాండిల్ చూసుకుందాము. సో ఇది హై, సో ఇది లో మార్క్ చేద్దాము. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఫిబొనాచి డ్రా చేద్దాము. హై ఇది, ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ లో ఇది. సో డే లో నిన్నటిది ఇక్కడ ఉంది. సో డే హై అనేది ఈ ఏరియాలో క్లోజింగ్ అయింది. సో డే హై ఇక్కడే ఉంది, క్లోజింగ్ కూడా ఇక్కడ ఉంది, ఓపెనింగ్ ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఫిబొనాచి డ్రా చేస్తే ఈ లైన్ 50% లైన్ ఉంది. సో మార్కెట్ ఈ 50% అంటే ఈ లైన్ని ఇక్కడే సస్టైన్ చేసేసి సో ఉంటే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 23,180కి పైన సస్టైన్ అయ్యి మార్కెట్ ఉంటేనే మనం బుల్లిష్ సైడ్కి తీసుకోవచ్చు. సో మార్కెట్ ఈ క్లోజింగ్కి డౌన్ సైడ్గా ఈ ఏరియాలో 23,130కి డౌన్ వచ్చిందంటే మార్కెట్ బేరిష్ సైడ్గా మనం ట్రీట్ చేసి ఈ టార్గెట్ చూసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ 23,087, తర్వాత నెక్స్ట్ టార్గెట్ 23,000 వరకు. సో మార్కెట్ ఈ క్లోజింగ్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, ఓపెన్ అయ్యి కొద్దిగా సస్టైన్ అయ్యి ఇన్నే ఉందా, ఉంటే మనకు 250 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఈ టార్గెట్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్లు ఉన్నాయి. ఇక్కడ పైన రెసిస్టెన్స్ ఉంది 23,500 దగ్గర. సైకలాజికల్ నెంబర్ ఉంది, స్టాప్ లాస్ హంటింగ్ జరగవచ్చు, రెసిస్టెన్స్ కూడా ఉంది. అదేవిధంగా కింద కూడా మనకు సైకలాజికల్ నెంబర్ 23,000 ఉంది. నిన్న అట్రాక్ట్ చేసింది మార్కెట్ డౌన్ సైడ్కి. సో అందరినీ బేర్ సైడ్ అనుకొని ట్రాప్ చేసే ఆస్కారం కూడా ఉంది సైకలాజికల్ నెంబర్ తోటి. సో నిన్న ఇక్కడికి టచ్ చేసింది, కొద్దిగా 23,000 బ్రేక్ చేసేసి మళ్ళీ అందరినీ ట్రాప్ చేసి మార్కెట్ పైకి తీసుకెళ్ళింది. సో ఇక్కడ ఒక సపోర్ట్ నుండి పైకి వెళ్ళింది. సో స్టాప్ లాస్ హంటింగ్ ఈరోజు రేపు జరుగుద్దా లేకపోతే నెక్స్ట్ వీక్ జరుగుద్దా ఈ లైన్ అనేది తెలియదు. సో ఇంకొక పైన అయితే స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో కాబట్టి ఇంకా కొద్దిగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు డౌ జోన్స్ మనయన్నీ పాజిటివ్ క్లోజ్ అయ్యాయి నిన్న. తర్వాత డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది, నాస్డాక్ పాజిటివ్గా ఉంది. తర్వాత మనకి ఇక్కడ జర్మన్ మార్కెట్ స్లైట్లీ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. సో లండన్ మార్కెట్ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు 7 గంటలు అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో మనకి జపనీస్ మార్కెట్ అయితే 268 పాయింట్లు పాజిటివ్లో రన్ అవుతూ ఉంది. సో మనది పాజిటివ్గా రన్ అయ్యే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. సో ఇక్కడ చైనా మార్కెట్ కూడా ఇప్పుడే ఓపెనింగ్ అయింది. సో అది కూడా మనకి కొద్దిగా ఫ్లాట్గా పాజిటివ్గా స్టార్ట్ అయింది. ఏషియన్ మార్కెట్స్ కూడా.
సో హాంకాంగ్ కూడా చూసుకున్నట్టయితే పాజిటివ్గా రన్ అవుతుంది. సో ఈ 7 గంటల టైంకి మనకైతే మార్కెట్ అయితే పాజిటివ్గా ఉంది. సో కొంత పాజిటివ్నెస్ అయితే ఉండొచ్చు, చూద్దాము. ఈరోజు ఎక్స్పైరీ డే. సో ఇక్కడ అదే మన ఫైనల్ అనాలిసిస్. సో ఓవరాల్గా నిన్న మొన్న 2 డేస్, నిన్న మొన్న కూడా ఈ వాలటైలిటీ డేలో మనం అయితే ట్రేడ్ అయితే చేయలేదు, అంటే వేరే పని ఉండడం వలన. సో చూద్దాము ఈరోజు మార్కెట్ చిన్న ప్రాఫిట్ చిన్న లాసెస్ కోసం ట్రై చేద్దాము. సో అది ఫ్రెండ్స్, నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మార్కెట్ని చాలా సింపుల్గా చూద్దాము, సో కాంప్లికేట్ చేసుకోకుండా. సో ఒక 180 డేస్ మనము ఒక డిసిప్లిన్లో వెళ్దాము. సో పాజిటివ్గా మన ప్రాఫిట్స్ని తీసుకొచ్చేలా చేద్దాము ఈ 180 డేస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.